నమస్తే ఏపీడిఎస్సి ఎస్జిటి అభ్యర్థులారా. మనం ఈరోజు టెట్ సిలబస్లో ఈవీఎస్కి సంబంధించి సోషల్ సబ్జెక్ట్లో విశ్వం అనే టాపిక్ను మనం ఫాస్ట్ రివిజన్ ఎలా చేయాలి అనే దాని గురించి మనము ఈరోజు ఒకసారి చూసుకుందాం. సో అయితే ఆల్రెడీ ఈ టాపిక్ను ఒకసారి కానీ రెండుసార్లు కానీ ముందే చదివిన వాళ్ళు ఫాస్ట్ రివిజన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మనము ఫాస్ట్ రివిజన్కి సంబంధించి నోట్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ ఫాస్ట్ రివిజన్ అనేది ఎన్నిసార్లు ఎక్కువగా చేసుకుంటే మనకు అంత టాపిక్ అనేది బాగా గుర్తుంటుంది. ఎక్కువ సార్లు చేయడం కోసం మనము ఈ నోట్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. మనం చూసుకుంటే ఇప్పుడు విశ్వం అనే లెసన్లో ఉన్నాం. విశ్వం. సో విశ్వానికి సంబంధించి ఊహించలేని అనేక అంశాలను కలిగినటువంటి విస్తారమైనటువంటి అంతరిక్షం. ఇందులో నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, తోకచుక్కలు మొదలైనవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు సుమారు 125 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయని మనకు అంచనా. ఖగోళ శాస్త్రాన్ని మనం ఆస్ట్రాలజీ లేదా కాస్మాలజీ అని కూడా అంటారు. సెకండ్కు 70 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది మన విశ్వము. అదేవిధంగా విశ్వం ఆవిర్భావం గురించి చూసుకుంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు జార్జ్ లైమేటర్ బెల్జియం దేశానికి చెందినటువంటి వ్యక్తి మనకు తెలియజేయడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం దాదాపు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం అనంతమైనటువంటి ఉష్ణోగ్రత మరియు సాంద్రత కలిగి ఉన్నటువంటి చిన్న అణువు నుంచి విశ్వం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత సౌర కుటుంబం గురించి చూసుకుంటే సౌర కుటుంబం పుట్టుక గురించి మనకు ఇది దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందని చెప్పేసి ఉంది. ఇందులో మనకు సిద్ధాంతాలు చూసుకుంటే భూకేంద్ర సిద్ధాంతం, సూర్యకేంద్ర సిద్ధాంతం, తర్వాత నిహారిక పరికల్పన సిద్ధాంతం. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మనకు టాలమీ, ఈజిప్ట్కి సంబంధించింది. తర్వాత ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించింది కోపర్నికస్, పోలాండ్. తర్వాత నిహారిక పరికల్పన సిద్ధాంతం ఇమాన్యుయల్ కాంట్. పర్యావరణం మరియు గోళాలు ఇవి చూసుకుంటే మనకు పర్యావరణం దీనిని ఎన్విరోరర్ అంటే పొరుగు అనేటువంటి అర్థం అన్నమాట. సో పొరుగు అనేటువంటి అర్థము ఇది లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. ఇక్కడ మనకు సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం అనేసి 3 రకాలుగా ఉంటుంది. ఈ పర్యావరణం గురించి మనం డీటెయిల్గా చూసుకుంటాం అనమాట. అందులో మనకు సహజ పర్యావరణం గురించి తీసుకుంటే ఇక్కడ ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అనేది ఇది. సో ఇక్కడ సహజ పర్యావరణానికి సంబంధించి విభాగాలు చూసుకుంటే ఒకటి నిర్జీవులు ఉంటాయి, తర్వాత సజీవులకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. నిర్జీవులకు సంబంధించి శిలావరణం, తర్వాత జలావరణం, తర్వాత వాతావరణం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు పైన ఉన్నాయి. శిలావరణానికి సంబంధించి పదం యొక్క మూలం గ్రీకులో మనకు అన్ని పదాలు కూడా ఇక్కడ గ్రీకులోనే ఉన్నాయి. సో ఎన్విరోరర్ అనే పదం, పొరుగు అనేది ఒకటి లాటిన్ పదము, తర్వాత కాస్మాలజీ అనేది రష్యన్ వర్డ్, ఇంకా తర్వాత మిగిలినవన్నీ కూడా గ్రీకు పదాలు అన్నమాట. అయితే ఇక్కడ మనకు స్పెరా అనేది చూసుకుంటే గోళం అనే అర్థము. ఇంకా మిగిలినవన్నీ కూడా సపరేట్ పదాలు. లిథో అంటే రాయి, తర్వాత హైడర్ అంటే మనకు నీరు, అట్మాస్ అంటే ఆవిరి, తర్వాత బయోస్ అంటే జీవం అనే అర్థం వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకు 4 ఆవరణ వ్యవస్థలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నిర్జీవులకు సంబంధించి శిల, జల, వాతావరణాలు ఉన్నాయి. దాని తర్వాత మనకు సజీవులకు సంబంధించి జీవావరణం ఉంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు శిలావరణంలో చూసుకుంటే 3 శ్రేణులు ఉన్నాయి. 3 శ్రేణులుగా విభజించడం జరిగింది. మొదటి శ్రేణి ఖండాలు, మహాసముద్రాలు వంటి పెద్ద భూస్వరూపాలు. రెండవ శ్రేణి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి ఎత్తైన స్వరూపాలు. తర్వాత మూడవ దాంట్లో లోయలు, ఇసుక దిబ్బలు వంటి చిన్నటువంటి స్థానికంగా ఏర్పడినటువంటి భూస్వరూపాలు అనేవి ఉంటాయి అనేసి ఇక్కడ శిలావరణంలో ఉంది. అయితే నెక్స్ట్ భూమి యొక్క అంతర్గత నిర్మాణం చూసుకుంటే కనుక కోడిగుడ్డు పెంకు యొక్క ఆకారాన్ని తీసుకుంటే తెల్ల సొన, పచ్చ సొన, ఈ రకంగా మనకి బాహ్యపొర, మందపాటి పొర, భూకేంద్రాన్ని కూడా మళ్ళీ అంతర్భూకేంద్రం అనేసి, బాహ్య భూకేంద్రం అనేసి సపరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకు జలావరణంలో అన్ని రకాల నీటి వనరులను సమిష్టిగా మనము జలావరణం అనేసి అంటూ ఉంటాం. ఇందులో మనకు జలావృత గ్రహం అనేది మన భూమిని జలావృత గ్రహం అని అంటాం. ఇందులో 71%
నీరు ఆవరించి ఉండటం వల్ల భూమిని జలావృత గ్రహం అని అంటాము. నీటి లభ్యత చూసుకుంటే 97% నీరు మనకు దాదాపు ఉప్పు నీరు మరియు మంచినీటి రూపంలో అంటే మంచు రూపంలో ఉందన్నమాట. సో మనకు వాడుకోవడానికి మిగిలింది కేవలము 1% మాత్రమే అనేది ఉంది. తర్వాత నీటి కాలుష్యం గురించి ఇంకా ఇదంతా జనరల్ మ్యాటర్లు. ఇంకా నెక్స్ట్ వాతావరణం గురించి చూసుకుంటే వాతావరణంలో మనకి పొరలు భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ మనకు 5 పొరలు ఉన్నాయి. అది ట్రోఫో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. సో ఈ ఆవరణాలు మనకి భూమి నుంచి పైకి పోయే కొద్దీ ఉంటాయన్నమాట. ఇక్కడ ట్రోఫో ఆవరణము అత్యంత దిగువన పొర, వాతావరణ మార్పులు, వర్షాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత స్ట్రాటో ఆవరణంలో ఇక్కడ ఓజోన్ పొర ఉంటుంది. మీసో ఆవరణం ఇక్కడ ఉల్కలు ప్రవేశించినప్పుడు ఇక్కడ కాలిపోతాయి. థర్మో ఆవరణం వచ్చేసి ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది, రేడియో తరంగాలు ఈ పొర నుంచి పరావర్తనం చెందుతాయి. ఎక్సో ఆవరణం వచ్చేసి వాతావరణం యొక్క అత్యంత పలుచని బయటి పొర, ఇది చివరి పొర. తర్వాత నెక్స్ట్ మనకు వాయువుల సంఘటన ఎట్లుంటది అని చూసుకుంటే నైట్రోజన్ మనకు 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 0.03%. ఇతరాలు ఇంకా మిగిలినవన్నీ కూడా 0.04% ఉన్నాయన్నమాట. తర్వాత ప్రాముఖ్యత చూసుకుంటే మనము ఆక్సిజన్ జీవులకు, కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు మరియు నీటి ఆవిరి వర్షాలకు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా దీంతో పాటు కాలుష్యం యొక్క పర్యవసానాలు ఇవన్నీ జనరల్ మ్యాటర్సే. తర్వాత జీవావరణానికి సంబంధించి మనకు సజీవ కారకాలతో కూడినటువంటి ఆవరణం జీవావరణం. సో ఇందులో సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి జీవించే ఒక ఇరుకైన ప్రాంతమే ఇక్కడ జీవావరణం అని చెప్పచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ మానవ పర్యావరణానికి సంబంధించి మనకి ఇక్కడ మానవుడికి సంబంధించిన అన్ని అంశాలను, అతను ప్రకృతితో మరియు ఇతర మానవులతో ఏర్పరచుకున్న సంబంధాలను వివరించేది. ఇది వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరిస్థితులను కలిగి ఉంటుంది అనమాట. సో వ్యక్తి, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఇందులో మనకు వివరించి ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ మానవ నిర్మిత పర్యావరణంలో మనకు మానవుడు తన అవసరాల కోసం తయారు చేసిన లేదా నిర్మించిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అని కూడా అంటారనమాట. సో వీటిని సాంకేతికత మరియు అభివృద్ధికి చిహ్నాలుగా మనం చెప్పుకుంటాం. ఇంకా తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన మ్యాటర్ పెద్దగా గుర్తుపెట్టుకునే విషయాలు ఏం లేవు. ప్రకృతి విపత్తులు, తర్వాత పర్యవసానాలు, దానికి సంబంధించిన ఉదాహరణలు, ఇంకా మానవకారక విపత్తులు. ఇక్కడ ప్రకృతి విపత్తులు, తర్వాత మానవకారక విపత్తులు అని 2 రకాలు ఉన్నాయి. సో ఇక్కడ మానవకారక విపత్తులు అనేది మానవుడి యొక్క నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రోటోకాల్స్ ను నిర్లక్ష్యం చేయడం, లేదంటే అత్యవసర ద్వారం లేకపోవడం, ఇట్లాంటి మానవకు సంబంధించిన కారణాల వల్ల విపత్తులు సంభవిస్తే మానవకారక విపత్తులు అని అంటారనమాట. ఇంకా విపత్తు నిర్వహణకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే భారతదేశంలో 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విపత్తు నిర్వహణకు ఒక ముఖ్యమైన అభివృద్ధి అంశంగా పేర్కొన్నారు. అందులో చర్చించిన అంశాలు ఏంటంటే విపత్తు నిర్వహణ కోసం స్పష్టమైన మార్గదర్శకాలను, తర్వాత సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలు మరియు నిర్దిష్ట అభివృద్ధి సూచికలు, ఇట్లాంటివన్నీ కూడా చర్చించడం జరిగిందన్నమాట. సో ఈ రకంగా మనము మెయిన్ టాపిక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా రివిజన్ చేసుకుంటే తొందరగా లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా చాలా ఫాస్ట్ గా మనం రివిజన్ చేసుకోవచ్చు అనమాట. వేరే లెసన్స్ కూడా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి లెసన్స్ అన్ని కూడా డీటెయిల్ గా రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము లెసన్స్ అనేది చాలా తక్కువ, అంటే ఏవైతే ఇంపార్టెంటో అవన్నిటిని కూడా షార్ట్ చేసి మనము ఈ రకంగా పీడిఎఫ్లు అయితే తయారు చేయడం జరిగింది. సో దాదాపు మనకు ఈ సోషల్ మరియు సైన్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 200 పేజెస్ ఉన్నాయి. సో ఈ 200 పేజెస్ లో మొత్తం మనకు ఏంటంటే 9th అదేవిధంగా 10th కు సంబంధించినటువంటి లెసన్స్ కూడా మనకు టెట్ సిలబస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు డిస్కస్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఈ 202 పేజెస్ మీరు కనుక బాగా రివిజన్ ఎక్కువ సార్లు చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 100 పేపర్స్ అనమాట. ఇవి బాగా ఎక్కువగా రివిజన్ చేసుకోగలిగితే 100 పేజెస్ అంటే మనం ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు. సో ఆ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అనుకున్నా మీరు ఒక 3-4 టైమ్స్ 5 టైమ్స్ కూడా మనము బాగా రివిజన్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా రివిజన్ చేసుకోవచ్చు. సో అట్లా ఎక్కువ సార్లు రివిజన్ చేసుకునే కొద్దీ మీకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్, ఎక్కువగా గుర్తుపెట్టుకునే అంశాలు బాగుంటాయి, అంటే బాగా మైండ్ లో బాగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనమాట. సో ఆ రకంగా మనము ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి మనకు టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం కంటెంట్ అంతా ఫ్రీగా ఉంది ఆల్రెడీ. సో దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే మీరు ఈ అమౌంట్ పే చేసి మీరు పీడిఎఫ్ ని కూడా తీసుకోవచ్చు. లేదు మీకు బుక్స్ కావాలనుకుంటే ఈ రివిజన్ నోట్స్ కి సంబంధించి మీరు ఈ అమౌంట్ పే చేసి మీరు బుక్స్ ను కూడా తీసుకోవచ్చు అనమాట.
సో ఇది మనకు మొత్తం సంబంధించినటువంటి షార్ట్ రివిజన్ నోట్స్కి సంబంధించి ఎలా మీరు ఫాస్ట్గా రివిజన్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఆలోచన. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.